నిరుపేదల పాలిట పెన్నిది, నిరంతర సేవా తత్పరుడు, జనసేన నాయకుడు, కేఎన్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ అధినేత, విశాఖ 32వ వార్డు కార్పొరేటర్ కందుల నాగరాజు ఆధ్వర్యంలో విజయనగరం శ్రీ వెంకటేశ్వర పుష్పగిరి కంటి ఆసుపత్రి మరియు విశాఖపట్నం మహాత్మా గాంధీ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వారి సహకారంతో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ శిబిరంలో బీపీ, షుగర్ సమస్యలకు, దంతాలు, కండ్లు మరియు రొమ్ము క్యాన్సర్, గర్భాశయ ముఖద్వారం క్యాన్సర్ వంటి స్త్రీల వ్యాధులకు పరీక్షలు చేసి ఉచితంగా మందులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విశాఖ దక్షిణ నియోజకవర్గ శాసనసభ్యులు వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ మరియు జాతీయ జర్నలిస్టు సంఘం కార్యదర్శి గంట్ల శ్రీనిబాబు, ఎన్ఎస్ఎస్ డిపార్ట్మెంట్ గీతా మేడం మరియు ఆసుపత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ కందుల నాగరాజు మీడియాతో మాట్లాడుతూ, మరి ఈరోజు ముఖ్యంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, మన పవన్ కళ్యాణ్ గారికి ముందుగా కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి. దానికి కారణం ఏంటంటే B4 అనే ప్రోగ్రాం పెట్టి దాని ద్వారా పేదల్ని ఆదుకోవాలి, ఎక్కడ ఎవరు పేదలు ఉన్నా సరే వాళ్ళకి ఏదో రకంగా సహాయం చేయాలనే ఒక ఆలోచనతో ఈ కార్యక్రమం పెట్టడం చాలా అభినందనీయం. అందులో భాగంగా మరి ఈ రోజు మరి విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గం 32వ వార్డులో మరి నా ఆధ్వర్యంలో ఇవాళ ఇక్కడేమో మెగా మెడికల్ క్యాంప్ జరుగుతుంది. ఈ కార్యక్రమంలో మరి ముఖ్య అతిథులుగా మరి మన దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ గారు, అలాగే మన మీడియా ప్రెసిడెంట్ అయినటువంటి గంట్ల శ్రీనిబాబు గారు, మిగతా మిత్ర బృందం అందరూ రావడం చాలా సంతోషదాయకం. ఈ కార్యక్రమంలో ముఖ్యంగా మహాత్మా గాంధీ క్యాన్సర్ హాస్పిటల్ నుండి, కేర్ హాస్పిటల్ నుండి, అలాగే శ్రీ వెంకటేశ్వర పుష్పగిరి ఐ హాస్పిటల్ నుండి కూడా వచ్చి ఈ రోజు 10,000 రూపాయలు విలువైనటువంటి క్యాన్సర్ టెస్ట్ ని ఉచితంగా చేయడం జరుగుతుంది. అదే విధంగా కళ్ళకి ఆపరేషన్ కావాలంటే ఉచితంగా చేసి, ఉచితం అంటే అది రాష్ట్ర ప్రభుత్వం బరాయిస్తుంది. ఎందుకంటే ఆరోగ్యశ్రీ పథకంలో అవి ఉచితంగా చేసి వాళ్ళని ఇక్కడ విశాఖపట్నం తీసుకెళ్లి వాళ్ళకి మరి బెడ్, ఫుడ్ అన్ని ఇచ్చి పూర్తిగా నయమయ్యే వరకు కూడా హాస్పిటల్ ఉంచి కళ్ళకి ఆపరేషన్ చేసి పంపిస్తారు. అదే విధంగా మరి కళ్ళద్దాలు అందరూ కూడా మరి కేఎన్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ తరఫున నేను కూడా ఈ కళ్ళద్దాలు ఇవ్వడం జరుగుతుంది. అలాగనే మరి ఇక్కడ ఏంటంటే యూసీజీ గానీ, బ్లడ్ టెస్ట్లు గానీ, క్యాన్సర్ టెస్ట్లు గానీ, జనరల్ చెకప్లు గానీ అన్ని చేస్తున్నారు. మరి అన్ని కూడా ఉచితంగా చేసి మందులే ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. ఈ రోజు ఇంత పెద్ద భారీ కార్యక్రమం విశేషమైనటువంటి స్పందన రావడం, అలాగనే మరి ఈ కార్యక్రమంలో మరి అందరూ మరి శ్రీనిబాబు గారు, ఎమ్మెల్యే గారు అందరూ భాగస్వాములు అవడం, అలాగే మరి గీత గారు, తర్వాత జ్యోతి గారు, తర్వాత మన అందరూ వచ్చి ఈ కార్యక్రమం భాగస్వామ్యం అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. అలాగే మరొక విషయం ఏంటంటే పేదలకు ఎప్పుడు అందుబాటులో ఉండాలన్న ఒక ఆలోచనతో మరి కేఎన్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ సేవా కార్యక్రమాలు అలాగే P4 పథకంలో ఈ కార్యక్రమం చేయడం చాలా ఆనందదాయకంగా ఉంది. అనేక సందర్భాల్లో మీ అందరికీ తెలుసు, అనేక సేవా కార్యక్రమం చేస్తున్నప్పుడు కూడా ఇది ఏంటంటే ప్రజలందరూ కూడా చాలా అవసరమైనటువంటి వైద్యం అనేది. ఇవాళ ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా 2,000 రూపాయలు ఖర్చులు అవుతున్నాయి. కానీ ఈ రోజు 1 రూపాయి కూడా ఖర్చు లేకుండా మీరు అందరికీ కూడా టెస్ట్ చేసి ఉచితంగా మందులు ఇచ్చి అవసరమైన వాళ్ళందరూ కూడా ఆపరేషన్ చేసి కళ్ళద్దాలు కూడా నేను ఉచితంగా ఇవ్వడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. నమస్కారం. తదుపరి గంట్ల శ్రీనిబాబు మాట్లాడుతూ, మరి ఉదయం నుంచి కూడా వాటితో పాటు పరిసర ప్రాంతాలకు చెందిన ప్రజలందరూ కూడా కందుల నాగరాజు గారి ఆధ్వర్యంలో మరి ఈ రోజు మెగా మెడికల్ క్యాంప్ ఇచ్చేసి సుమారు 10 నుంచి 15,000 రూపాయలు విలువైన వివిధ రకాల వైద్య పరీక్షలు చేయించుకోవడం జరుగుతుంది. మరి ఇప్పుడు పరిశీలించడం జరిగింది. మరి అన్ని రకాల పరీక్షలు కూడా ఒకే దగ్గర ఏర్పాటు చేశారు. చాలా అభినందనీయం. ఎందుకంటే బీపీ, షుగర్, డెంటల్, ఐతో పాటు వివిధ రకాల టెస్టులు, క్యాన్సర్ టెస్ట్ కూడా ఏర్పాటు చేశారు. మరి చాలా మంది నిరుపేదలకు ఇది బాసటగా నిలుస్తుంది. మరి కందుల నాగరాజు గారు అంటేనే పేదల పెండుగా పేరుగాంచారు. నిత్యం కూడా దక్షిణ నియోజకవర్గంలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించుకుంటూ మరి నిరుపేదలకు అండగా నిలుస్తూ మరి ఎంతో మందికి రేషన్ సరుకులు అందిస్తూ, నిత్యావసర సామగ్రి అందిస్తూ, మరి నూతన వధువులకు మరి వారి పెళ్లికి అవసరమైనటువంటి సామగ్రి అందజేస్తూ, అలాగే శుభకార్యాలు జరుపుకున్నటువంటి పిల్లలకు కూడా కొత్తగా పట్టు చీరలు కానీ ఇతర సామగ్రి కానీ అందజేస్తూ సేవలకు ప్రతిరూపంగా మారారు. మరి లాభాపేక్ష లేకుండా తనకున్న దాంట్లోనే పరిమితంగా 10 మందికి సహాయం చేయాలనే దాతృత్వం గొప్ప వ్యక్తిత్వం గలవారు. అందుకని అతని సేవా కార్యక్రమాలు అంటే జర్నలిస్ట్ మిత్రులు కూడా ఎక్కువ మంది పాల్గొంటారు.
మరి ఈ రోజు వేరు వేరు ఆసుపత్రులకు చెందిన వైద్యులందరూ కూడా ఒకే చోట చేరి ఈ మెగా మెడికల్ క్యాంప్ లో సహాయ చర్యలు అందిస్తున్నారు. వారందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ భవిష్యత్తులో కూడా P4 పథకంలో భాగంగా ఇటువంటి కార్యక్రమాలు మరిన్ని చేయాలి. 10 మందికి సాయం చేస్తే భగవంతుడు కూడా మనకు ఆశీర్వదిస్తాడు. అటువంటి మంచి దాని వల్లే నాగరాజు గారు ఎప్పుడూ కూడా ఇటువంటి సేవా కార్యక్రమం చేయడానికి ముందు వరుసలో ఉంటారు. నిరంతరం కూడా రోజు ఒక ఏదో సేవ చేసే కార్యక్రమం ఈ ఊర్లో ఈ నగరంలో ఒక కందుల నాగరాజు గారికి సాధ్యమని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. అనంతరం గీతా మేడం మాట్లాడుతూ సేవా కార్యక్రమంలో హాజరు కావడం మమ్మల్ని అసలు అదృష్టంగా మేము భావిస్తున్నాము. సార్ థ్యాంక్ యూ సార్. ఒకటి అంటే దానవీర సూర్యగర్ల అని పేరు మీరు వినుంటారు. సార్ ఏంటంటే కౌశకుండలు అడిగితే కూడా ఇచ్చేసి అంటున్నారు సార్. కొంచెం చూసుకోండి. మనం ఫ్రీ అని అంటే అందరూ వచ్చేస్తారని కాదు కాబట్టి మనం ఒకసారి అవేర్నెస్ అనేది కంపల్సరీగా సార్ కల్పిస్తున్నారు. దాన్ని ఉపయోగించుకోవాలి. ఒక్కొక్క ఇంజక్షన్ ఎంత కాస్ట్, మెడిసిన్స్ ఎంత కాస్ట్ అని మనకు తెలుసు. ఈ రోజుల్లో విద్య తర్వాత మన హాస్పిటల్ అనేది చాలా కాస్ట్. ఒక మిడిల్ క్లాస్ వాళ్ళు బతకాలి అంటే దీనికి మొత్తం అయిపోతుంది. సో అలాంటి కార్యక్రమాన్ని పెట్టి అవేర్నెస్ కలిగేస్తున్నారంటే ఫ్రీ చెకప్ అని కలెక్టాలని దీనికి ఒక్కదానికి ఒక 5,000 వరకు ఖర్చు అవుతుంది సార్. ఇంతమంది ఉచితంగా చేస్తున్నారంటే ఈ రోజున్న ఈ హడావిడికి మీకు అర్థం అవ్వచ్చు. నాకు తెలిసిన దగ్గర నుంచి నేను చూస్తున్నాను. ఇప్పుడు నుంచి ఈ దాన కార్యక్రమాలు పూజలు కానీ ఏదన్నా అన్నింటిలో ముందు ఉంటాయి. సో ఈ రోజు ఇలా మేము ఉండడం ఇది ఒక చిన్న ఒక రాముడికి ఉడత భక్తి అనుకొని మేము అనుకుంటున్నాము. సో సార్ మాకు కూడా మీరు సపోర్ట్ ఇవ్వాలని కోరుకుంటున్నాం సార్. సో మేము కూడా చాలా కార్యక్రమాలు చేస్తున్నాము సార్. అంటే కాకపోయినా ఎంతో చిన్న దాంట్లో ఉన్నాం. బట్ ఏంటి అని అంటే సార్ నిజంగా నేను మీడియా ముఖం ఏం తెలియజేసుకుంటున్నానంటే అంటే మన సార్ లాంటి వాళ్ళు ఒక ఊరికి ఒక్కళ్ళు ఉంటే చాలు మన సమాజం అయితే బాగుపడుతుంది.